ఆహా, తెలివి గలవాడు తెలివి లేని వాళ్ళను మోసం చేస్తూ బ్రతికేస్తుంటాడు గెలీలియో. మన లెక్కనే. అయినా మనం ఈ సిటీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కష్టమైపోతుంది. మీకు తినిపిస్తావా? లేకపోతే ఇంతే. అవునవును. అయినా మరి అంత అమాయకం. నిజంగా ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలుసుకోవడం చాలా కష్టం. సాధువుగాడు. అరే వేణు, నీ బతుకు. కొంచెం నిప్పిస్తారా? ఇంగ్లీషా? ఓహో, టీ తాగు. సిగరెట్ అడిగితే ఇస్తాను కదా నాయనా. ఇది సిగరెట్ కాదా? అది సిగరెటే, కానీ అందులో ఉన్నది గంజాయి. అమ్మో, ఇప్పుడు ఇంకెక్కువ సిగరెట్ అడగకూడదు. సారీ అమ్మా. సారీయా? నాకు సారీ చెప్పిండంటాడు. ఈ ఊరు కాదు. ఏ ఊరు తమ్మి మంది? బుట్టాయి కూడా మన బుట్టాయి కూడా దొరికిండు. బాకరగాడికి ఇస్తా. ఏం పని మీద వచ్చిన తమ్మి? మన దగ్గర ఫ్లైట్ లో కండక్టర్ జాబ్ ఉంది, చేస్తావా? నాకు పని ఉన్నదానా, ఇల్లు కావాలి తమ్మి. ఇల్లు ఏకదం వైట్ హౌస్ లెక్క ఉంటది. బెడ్రూమ్ లో ఆడుకోవచ్చు, బాత్రూమ్ లో పండుకోవచ్చు. ఒక్క మాట చెప్పాలంటే నా మనసు లెక్క విశాలంగా ఉంటుంది తమ్మి. 5,000 తమ్మి. ఇంటి కోసం 3,000 అన్నా? మిగిలిన నాకు తిననీకి కావాలి తమ్మి. ఇల్లు ఇచ్చినోని ఫుడ్ పెట్టలేనా తమ్మి? నేను పట్టుకుంటా. తినాను తీ. ఇదిగో అంతే. నాకు ఇంత సాయం చేస్తున్నావు. నీ పేరేందనా? దైవ సహాయం. తమ్మి, నువ్వు చాయ్ తాగుతుండు, నేను ఆటో పిలుచుకొస్తా. మంచిదా? एक चाय ला रे इसको। ए ऑटो। ఆటో పైసలు ఏడికెళ్ళి వచ్చినావు? ఇరానీ కేఫ్ నుంచి నీ వెనకలే వచ్చినా. అక్కడ నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చా. ఆయన ఎక్కించుకొని వస్తే ఇస్తారా, వెనకాల వస్తే ఇస్తారా? నేను ఎక్కొచ్చినా మస్తుగా పిలిచినా ఆగలే. సరే నీ వెనుక నేనెందుకు పరిగెత్తుడని ఆటో ఎక్కొచ్చినా. ఆవనా ఇంతకీ ఎందుకు పరిగెత్తినవనా? సిటీలో అందరు ఇట్లనే పరిగెడతారంట కదనా? కుడి కాలు పెట్టాలి, నా ఎడం కాలు పెట్టాలి కదనా? ఓఫో, నువ్వు చెప్పినట్టే ఇల్లు మస్తున్నది, వాస్తు కూడా జబర్దస్త్ ఉందనా? ఎవర్రా అబ్బాయి? పొద్దున టీవీలో అనాథ బాలికకు బ్లడ్ కావాలని స్క్రోలింగ్ చూసి నేను బ్లడ్ ఇచ్చి అలా వస్తుంటే బెడ్ లేక చెట్టు కింద కూర్చొని ఒక అనాథ ఉన్నాడు. ఎవరా అనాథ అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇతరే నా చిన్ననాటి స్నేహితుడు సాంబయ్య. శ్రీశైలం ఏదో ఒకట్లే బాయ్. అక్క, నువ్వు దయతలిచి ఇంట్లో ఉండమంటే పావురాల్లో ఇక్కడే 10 కాలాల పాటు ఉంటావు. కాదు కూడదు అంటే కాకుల్లా ఏ కరెంట్ తీగలో చూసుకుంటావు అక్క. మావయ్య, ఇతను మా కాలేజీలో బస్ డ్రైవర్. నేను చిన్నప్పుడు నీకు నేర్పించిన డ్రైవింగ్ ఈ రకంగా ఉపయోగపడినందుకు నాకు గర్వంగా ఉంది. అయినా నా దగ్గర డ్రైవర్ అని చెప్పుకోవడానికి ఎందుకు నా సిగ్గుపడతావు? ఉద్యోగం వచ్చిందని తెలిస్తే పాట బాగా అడుగుతారనా? శ్రీకృష్ణంతుడు కూర్చొని నడుకోవాలా? ఇది అంతే. నేను 5,000 తెచ్చిన కదా, మళ్ళా కిరాయి ఏం అక్కర్లేదు బాబు. నీకు కావాల్సిన రోజులు హాయిగా ఉండు. నీకేం కావాలన్నా నన్ను అడుగు. మాకు డబ్బులు ముఖ్యం కాదు బాబు. చెప్పానుగా మా అక్క బావ దేవతలని. నీ మంచితనం ముందు మాదెంతరా? అది కాదమ్మా, నీ వల్ల ఇప్పటికే చాలా టెన్షన్ పడిపోయాను. బబుల్ గా మత్తుకున్నట్టు అతుకున్నావు. నువ్వు వచ్చింది ఇంట్లో కాదు, ఈ సింహం బోన్లోకి. పో పైకి పో. ఇవాళ ఎట్లయినా బుట్టాయి కూడా బుట్ట తరుచుకుంటాడు చేయాలి. తమ్మి సిరి, అరే సిరిశాలం, అరే చిన్న సిరి, ఏ సిరి. రక్తం ఏందనా? మర్డర్ చేస్తే రక్తం గారిగా రసం సాంబార్ గారుతుందారా? నువ్వు మర్డర్ చేసినావు? సారీ తమ్మి, ఇది నా పార్ట్ టైం జాబ్. గిటి చూడు,
మా తాత రాజా గజేంద్ర వర్మ గారు ఆ బాటిల్ లాగిండు, పులినేసిండు, పులి మీద కాలు పెట్టి ఫోటో దిగిండు. ఇది చూడు, మా నాన్న రాజా రాజేంద్ర వర్మ గారు పులికి ఫుల్ బాటిల్ లాపించిండు, పులి ఆయన వేసింది, ఆయన మీద కాలు పెట్టి ఫోటో దిగిండు. తమ్మి భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క లెక్క పుట్టిస్తాడు. నన్ను మడ్రిస్ట్కి పుట్టించిండు. నసీబ్ తమ్మి నసీబ్. అన్నా గిన్నెందుకు మర్డర్ చేసినావు? ఈయన అమ్మ కొంట్లో బాగలేదు, హాస్పిటల్ ఉందంటే 5,000 డబ్బులు అడిగి సరే అని ఇచ్చిన. పైసలు అడగనికి పోతే మా అమ్మ లేదు చచ్చిపోయింది, నువ్వు దానికే ఇచ్చినావు కదా, దాన్నే వెళ్ళి పైసలు అడుక్కో అన్నాడు. నాకు పోనీకి టైం లేదురా, నువ్వే వెళ్ళి పైసలు తీసుకురా అని ఇదే ఖర్చుతోటి మని పొడిచి పైకి పంపించిన. 5,000కి మర్డర్ చేసినావు? 5 పైసలకు కూడా మర్డర్ చేస్తా. అక్క తొక్కన డొక్క. ఆ ముసలోడు చచ్చిపోతారేమో, తర్వాత వాళ్ళ బిడ్డను చేసుకుందాం అనుకున్నా. వాళ్ళు చచ్చినట్లేరు, వాళ్ళిద్దరిని కూడా ముక్కలుగా రెడీ కూడా అమ్మా రెడీగా ఉన్నాయి. బ్లడ్ మీద పడకుండా మర్డర్ చేయించుకోమంటే ఒక్కడు విండే. ఇది నీట్ గా కడిగి పెట్టమ్మా, మా అక్కని బాగుంది చంపేయాలి. మొగోలు ఇదేందనా? శవాలను కూడా ఇడు దండం పెడతా తమ్మి, తీరయ్యని దండం పెడతాయి. లేవు రాబాయ్, లేవు రాబాయ్. అరే ఏం ఖతర్నాకున్నావానా? మర్డర్లు చేస్తావు, డెడ్ బాడీలని బీరువాలలో దాస్తావు. అమ్మ తోడురా, బీరువాలో దాచిపెట్టడానికి అదేమన్నా 7 వారాలు నగరా. ఈ శవానికి నాకు ఏం సంబంధం లేదురా బాబు, తల్లితో నాకే తెలియదు. ఈ టైంలో వెంకట గారు వచ్చి లేదురా బహి. తమ్మి ఏదో ఒకటి చెప్పాను, వెంకట గారిని పంపించేయడానికి దండం పెడతా. నేను ఎక్కడ దాచుకోవాలి? లోపల దాసుకో. లోపల చెవు ఉందిరా అయ్యా, నీ దండం పెడతా. అరే అది అరుస్తుందా? లోపల దాసుకో, నేను ఈ సంగతి చూసుకుంటా. ఈ అబ్బా ఫేసు ఏ ఫేసు ఇది శవాద్దు. లేడనా? ఏం చేసిండనా? ఆడు వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పి వాళ్ళ అమ్మ ఫోటో చూపించి 25,000 రూపాయలు తీసుకుండు. తర్వాత తెలిసింది అది వాళ్ళ అమ్మ కాదు, ఆర్తి అగ్రవాల్ అని. రాడు బీరువాలు అయితే లేడా? చెప్పమన్నాడు. అడియాల దొరకాలే గాని అని పేగులు తీసి మెడలేసుకొని సినిమా ఆడతా ఏమనుకుంటున్నాడు? నరాలు తీస్తా. ఏం లేదనా, నీ లెక్కనే అప్పిచ్చి కాలారు బట్టి పైసలు ఎప్పుడు ఇస్తావు బే అన్నాడంట. కథం కత్తి తీసిండు, కసక్కను పొడిచిండు, అంతే కదానా? అవునా, నీకెంత ఇయ్యాలనే? నాకేమిచ్చా? దోసాలు ఇచ్చిన ఇంకా ఇస్తా, కావాలంటే నువ్వు జర్రాబాయ్, నువ్వు జర్రాబాయ్. ఏడికి జరగమంటూ? అరే జర్రాబాయ్, నీ కాలు పక్తా, లేకపోతే నేను చదువుతా. తమ్మి థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్మి. రాత్రి కూరేమోండ బోటి గోంగూర తెస్తా. పోటీయా? అరే నీకు బుద్ధున్నా అదరా, శవం యాక్టింగ్ లో సెల్బన్ చేయమని చెప్పినా కబే. తప్పైపోయిందన్న, అయినా స్థలానికి ఏమి ఇచ్చినావు అన్న? అరే ఇప్పుడు ఇచ్చుడేముందిరా, ముందు దీనికి మన దగ్గరనే నాటకాలు చేస్తాడు ఈడు. ఇడు పొద్దున చెడుతో ఏం చెప్తావు అన్న? కలగన్నా ఊకోబే అని చెప్తా. నువ్వు మంచిదన్న, వస్తానే. బాటిల్ మాత్రం అదిరిపోయిందన్న. ఇంట్లో అక్క బావ చూస్తే లేరురా, బయటికి వెళ్ళి లోపల బక్కగాడు ఆడితోటి క్యాబరే డాన్స్ చేయించాను. ఎలాగైనా నీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. సరే అన్న. అరే తమ్మి బుట్టా కూడా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానా. ఇదేనా బక్రా? అచ్చా అచ్చా. అన్న ఎవరు? నా దోస్తు సీను. నమస్తానా. చూసినావారా హవలగాడు నీకే నమస్తే చేస్తుడు. తమ్మి వాళ్ళ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్స్. ఇవాళ నేను ఇచ్చేదావత్ ఎట్లుండాలంటే జీవితాంతం గుర్తుండాలి, పెద్ద సర్ప్రైజ్ అయిపోవాలి. వద్దులేనా, మేము ముంగట మంచిగా ఉండదు. కూసరా, కూసా తమ్మి కూసా. తమ్మి ఇవాళ నువ్వు కూడా మాతో కలిసి తాగాలి. మందా? వద్దనా, నాకు పడదే. ఏమైతుంది తమ్మి? జర తిక్కగా ఉంటదే. తిక్కగా అంటే ఏమైతుందిరా? డాన్స్ ఆడతావా? ఏడుస్తావా? లే అన్న, చెప్పినట్టు చేయి. బ్రూస్లీ తోటి బాక్సింగ్ చేసిన. బ్రూస్లీ కరాటే కదా. ఓహో, నువ్వు వాళ్ళ మందు తాగవా? బాక్సింగ్ తాగు. అమ్మో తాగు. వద్దనా, నీ కాలు మొక్తా. ఇది ఇట్లినాడు కానీ తాళం వేసేస్తా తాగుతావు. నీ బుట్ట వగులుతా తాగియాల.
అన్న పోకిరి సినిమాలో ఇట్లా తాళం వేసి హీరో చేతిలో తన్నులు తిన్నారు కదన్నా. ఇప్పుడు ఇక్కడ హీరో ఎవర్రా? బాటిల్ చూసి చెప్పు. నువ్వే అన్నా. కూర్చో కూర్చో. కుసాయ్ అట్నే తాళం జర భద్రమానా? తాళం భద్రమే. మేం చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు మేము వినాం. కట్టమైసమ్మ తల్లి ఇలా నుంచి నన్ను కాపాడమ్మా. అరే ఈ అనవసరంగా పెంచి కాసు దాపిస్తున్నాం రా. చీప్ లిక్కర్ చీప్ రమ్ దాపియాల్సి ఉండే. ఏం ఇట్లా అని గురకాని చూస్తున్నావు? అరే లిల్లీ పొట్టి రాబే, నువ్వు నా పర్సనాలిటీ ఉన్నావు. ఇటున్నా మళ్ళా తమ్మేంద్ర సాలే తమ్మి అంటావు. తమ్మి అన్నది కొడుతున్నా. తమ్మి ఇండియా నన్నందుకు కొడుతున్నా. ఏదో ఫ్లోలో అదే కిరాయి కొడుక మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ వాడేదో పార్టీ ఇస్తాంటే వచ్చాడు. నాకేం తెలియదు. మాట్లాడుతావు ఏంటి? ఆడి ఇస్తాడు ఒప్పుకుంటూ వచ్చావు. సాగు చూస్తున్నావు కదా తమ్మి. మాట్లాడు. హలో, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి లోన్ కావాలా? నీ బ్యాంకు ఇక్కడ ఫుల్ గా లోన్ ఇస్తుండే వితౌట్ వడ్డీ. ఏం జీవులు ఆడుతున్నావు బే? కాలం చేయ కోసం వెతున్నా. ఇసిరేసినావు కదరా సాలే, ఇసిరేసినావుగా. ఈ పార్టీని జీవితంలో గుర్తుండిపోవాలన్నావు కదరా సాలే. గుర్తుండాలి, రేపు బతుకుంటాలి కదా. నో క్వశ్చన్స్, ఓన్లీ ఆన్సర్. రేయ్ ఏం చేసినా సర్ప్రైజింగ్ ఉండాలి. గీని బర్త్డే నీ జీవితంలో గుర్తుండిపోవాలి. నేను మిమ్మల్ని కొట్టా. రేయ్ నీకో మంచి ఆఫర్ రా, నువ్వు ఈయన కొట్టరా. నీకు కూడా సేమ్ ఆఫర్ బే, ఈయన కొట్టరా. తలుకోరే రేయ్ గిదేమన్నా బ్యూటీ పార్లర్ అనుకున్న అర్రా పౌడర్లు పూసుకుంటారు. గిట్టాంటి సప్పుడు నాకు వినిపించాలి. వినిపించర్రే. రేయ్ ఎవడు రాడు? మీ అయ్య పిలిచినట్టే పిలుస్తుండు. పోయి తలుపుతి. తల చేయలేదన్నా. ఈడు ఉందిరా, నువ్వు పుట్టక ముందు. రేయ్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉండాలి. స్మైలింగ్ తోడు పోయి తీయాలి. పో నవ్వుకుంటూ పోయి నవ్వుకుంటా. గురుగారు మీరా? అవునరా నేనే. ఇప్పుడే స్ట్రైట్ గా దుబాయ్ నుంచి వస్తున్నాను రా. ఫ్లైట్ లో వచ్చాను. విండో సీటు, గాలి బాగా వస్తుంది అనుకో. ఏంట్రా ఇండియా? ఈ ఇండియా బాగుపడదా? గతుకుల రోడ్డు. సెట్ చూడు, సెట్ చచ్చిపోతున్నావు. చెయ్యి మీదేసి బిల్డప్ ఇవే. ఏంట్రా సీను? ఏంటి ఏంటి అలాగే ఉన్నావుంట్రా? అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలాగ ఉన్నావు? ఇండియాలో ఉంటే అంతేరా. నాతో పాటు దుబాయ్ వచ్చే. నీకెందుకు? నా అంత టోన్ చేస్తాను. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఈడెవడు? అదే మన గుర్తొచ్చిందిరా. బుట్టాయి కూడా బక్కడా ఫోన్ లో చెప్పావు. అరే కరెక్ట్ టైంకి వచ్చాను రా. అరే మందు పోయి. మందు కాకి దాగేసింది. కాకి తాగటం ఏంట్రా? కాకి తాగటం మేమే తాగేసినాం. మేమే తాగారు కదా. కాకి తాగిందని చెప్తావేంటి? వెళ్ళి తీసురా, నా బ్యాగ్ లో ఉంది. కాదురా బుట్ట కూడా. కాకి తాగిందంట. కాకి ఇదేంటి అనుకున్నారా? దుబాయ్ సరుకు. వాసన చూస్తే నెత్తికెక్కుద్ది. ఇండియన్ ఇప్పసారా అనుకున్నావండి? పుల్లగా ఉండడానికి. కూర్చోండి రా. రే మీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఇవాళ నా పుట్టినరోజు. జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకుందాం సర్ప్రైజింగ్ గా. ఇంకేం నిలబడతారు? కూర్చోండి. కూర్చోబాయ్, కూర్చో. ఇది తీసుకొని మందు పోయి ఖుషి చేసుకో. అందులో కూడా పోయి కింద కింద పోతుంది చూసుకో. మిగిలింది ఖుషి చేసుకో. దుబాయ్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? అరే 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 నువ్వు మనిషి పశువురా? మొత్తం కుడితైనట్టు అవుతున్నావు. తలిగేర్రా సాలేని. ధైర్యం ఉంటే సాలే ఇండియా గురించి మాట్లాడుతావు. అరే బిడ్డ జర్రా మర్యాద రేయ్. ఇండియా గొప్పదా దుబాయ్ గొప్పదా చెప్పు. దుబాయ్ అన్న. దుబాయ్ చెప్పురా. కాదన్నా ఇండియా అన్న. మేరా భారత్ ఇండియా అన్న కూడా కొడతారేంటి సార్? అరే బొంగరం ఇది ఏడిద్రా. దుబాయ్ దన్నా. చిచ్చి 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 వేస్ట్ అన్న. ఇందది బే.
ఇది దుబాయ్దేనన్నా అన్ని చెప్పాలనా ఇది అరే సాలే వద్దొద్దన్నా. అన్ని దుబాయ్యేనన్నా ఏయ్. ఇది ఇండియాదేనన్నా మా ఊరు పుత్తూరులో కుట్టిన ప్యూర్ కాటన్ అన్నా. శభాష్ ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను నువ్వు ఆన్సర్ చెప్పాలి చెప్తానన్నా దుబాయ్ దేనిలా గొప్ప లేదు సార్ ఇండియా ఓన్లీ ఆన్సర్ దుబాయ్ దేనిలా గొప్ప శాలరీ ఎక్కువ ఇస్తారు సార్ అబ్బా, మొహం పగిలిపోయింది సార్. పాయకాన్లు గడగనికి దుబాయ్ పోతావు బే నేను పైకాడ కలగండి సార్ సూపర్వైజర్ ఎదురు మాట్లాడుతావండి ఎదురు లేదు సార్ మీరే కరెక్ట్ సార్ కరెక్టా 10,000 ఎక్కడైనా వస్తా సార్ పాయకాన్లు గడగనికి దుబాయ్ పోతావు లేదన్నా ఇండియాలోనే ఉంటానన్నా ఉంటావు. ఉంటానన్నా ఉంటావా ఉంటానన్నా ఉంటావు. మీ ఇంట్లోనే ఉంటానన్నా కట్ యాక్షన్ ఓవర్ ముగ్గురు పునుగురు లెక్కురు ఒక ఎర్ర పాట పాడురు బే చల్ డాన్స్ చేయాలి పాట పాడాలి ఎర్ర పాట పేదల పాలిటెన్నియలో మరి పెన్నిది జెండెన్నియలో పాడురు బే ఇంతవరకు వచ్చన్నా రావా ఇంకా రాదన్నా నాకు వచ్చురా కానీ పాట కాదు ఫైట్ ఫైటా ఎంటర్టైన్మెంట్ లో ఫైట్ ఏంటన్నా అరే మాసు కావాల్సింది గుద్దుడే బే గుద్దుడు ఆగురా రే పామిడికెంచి అబే ఓ సాలే నాకే చక్మ కొడతారా రే ఆగురు నాకు కుజదోషం ఉంది కదండి పెళ్లి కొడుకు కూడా కుజదోషం ఉండాలి ఏజ్ 30-40 మధ్యలో ఉండాలి సల్మాన్ ఖాన్ లా మంచి బాడీ ఉండాలి ఇగో మేడం పంటవా ఆయమి లో మీరు ఈ కాలేజ్ కి కొత్తగా వచ్చిన లెక్చరరా గలత్ డ్రైవర్ ని ఆనందంగా ఎక్కండి తొందరగా ఎక్కండి ఆహా అమ్మాయిలు అంటే గిట్లుండాలి ఎంత ముద్దుగా ముచ్చటగా సాంప్రదాయంగా ఉండ్రు వీళ్ళకి డ్రైవింగ్ చేసుడు నా అదృష్టం జీతం లేకుండా పని చేసినా తప్పులే అరే పోస్టర్ చూసి టెంప్ట్ కాకపోయా సినిమా చూస్తే జీతం వద్దన్నాడు కాదు డైరెక్ట్ డ్యూటే వద్దురా అని ఉరుకుతావు అరే ఇంత మంచి పిల్లల్ని ఏమన్నా అంటే కళ్ళు పోతే ఊకో టైం అయింది స్టార్ట్ చేద్దామా ఓకే కమాన్ గెట్ రెడీ వీళ్ళు ఏడికి ఏం దిగుతారు ఇదేమో నువ్వు బస్సు మారిందా బస్సులో అమ్మాయిలు మారిరా కళ్ళు పేలిపోతాయన్నా కదా చూడు చూస్తా హలో ఎవరన్నా ఆడపిల్లని చూస్తే సాంప్రదాయంగా ఉంది పక్కకు తప్పుకోరా అన్నట్టు ఉండాలి మిమ్మల్ని చూస్తే పక్కకు తప్పుకోడు పక్కలోకి వస్తావా అని అడుగుతాడు ఏంటి నీ ప్రాబ్లం ప్రాబ్లమా కాలేజీకి పోయాడు పిల్లలు వేసుకున్నాడు బట్టలా అయ్యి బస్సులో ఎక్కినప్పుడు ఎట్లా ఎక్కిరు ఫుల్ డ్రెస్సులతో ఎక్కిరు దిగేటప్పుడు డిస్కౌంట్లో సగం బట్టలతో దిగుతురు బస్సులో బట్టల దొంగలు గిట్లు రాయేమి ఎవరైతును కొత్త డ్రైవర్ అమ్మా తెలియదు నేను చెప్తాలే చెప్పు ఇంతకు ముందు పాత డ్రైవర్ ఇలా అనబట్టే ఉద్యోగం ఊడి పల్లీలు అమ్ముకుంటున్నాడు మైండ్ ఇట్ నమస్తే మేడం నమస్తే ఏంటయ్యా ఉతకాల్సిన బట్టలు తీసుకుని లోపలికి వచ్చావేంటి ఉతకాల్సింది బట్టలు కాదు మేడం మన స్టూడెంట్స్ దిమాకులు ఏమైంది ఏమైందేంది మేడం ఆ ఆడపిల్లలు నా బస్సు ఎక్కేటప్పుడు పాదాల దాకా లంగాలు వేసుకొని మోచేతుల దాకా జాకెట్లతో బాపు బొమ్మలు ఎక్కెక్కిరు దిగేటప్పుడు చూసాడు ఉండే మేడం ఇంగ్లీష్ సినిమాలలో ఉండేది బూతు బొమ్మలు లెక్క దిగిరు ఈ విషయం బయట తెలిస్తే మన కాలేజీ వారు పోతుందని ఈ బట్టలు తీసుకొని మీకు చెప్పనీకి వచ్చిన ఏ ఊరి మీది బుట్టాయిగూడెం భువనగిరిలా పెరిగిన వాళ్ళది హైదరాబాద్ సిటీ కల్చర్ కి తగ్గట్టు ఈ రోజు అమ్మాయిలు నడుచుకోవడం కామన్ థింగ్ అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అరే గా స్వేచ్ఛ ఏదో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ తల్లిదండ్రుల ముంగట షురూ చేస్తే మంచిగానే ఉంటది నా బస్సులో కదా షురూ చేస్తురా గదే నా బాధ వస్తా మేడం ఏంటమ్మా డ్రైవర్ రాముడు
ప్రిన్సిపల్ మేడం కంప్లైంట్ చేస్తే పని చూసుకోమందా? ఆవ్ నీకెట్లేరుకైంది? ఇంత పెద్ద తప్పు చేసిన నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదమ్మా. ఇయ్యాల కరెక్టే. రేయ్, ఈరోజు వీడితో ఆడుకుందాం రా. కండలు బాగా పెంచాం. హీరోవా? నేనా? లేదమ్మా, నీలో గొప్ప నటుడు కనిపిస్తున్నాడు కానీ ఎప్పుడన్నా యాక్ట్ చేసావు నువ్వు? చిన్నప్పుడు చేసిన శ్రీకృష్ణ తులాభారంలా శ్రీకృష్ణుడు వేషం. అంత భారం మాకు అక్కర్లేదులే గానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మెగాస్టార్ లా స్టైలిష్ గా ఒకసారి నడవమ్మా. అన్న లెక్కన జర్ర బుక్కికడి ఆడా. స్టార్ట్ ద మ్యూజిక్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. అబ్బో అన్న ఎరగదీసిండు. ఈసారి నాగార్జున సాంగ్ ఓకేనా? ఓకే. మాస్ మాస్. జర్ర ఒక్క నిమిషం. రెడీ. అన్న నడిచొస్తే మాస్. క్యాన్సల్ మట్టేదమ్మా. దేనికమ్మా? జిప్ తిప్పితే దుమ్ము లేవాలి కదా. దుమ్ము. నువ్వు మమ్మల్ని టీజ్ చేస్తున్నావా, మేము నిన్ను టీజ్ చేస్తున్నావా? గది చెప్పాల్సింది మీరు. ఓకే పాపం. సార్ ఒక్క ఛాన్స్. నేను విలన్ వేషాలతోటే యాక్టింగ్ స్టార్ట్ చేసిన. విలన్ లెక్క జబర్దస్త్ చేస్తా. ఒక్క ఛాన్స్ ఇయ్యరు సార్. సరే సరదా పడతాను కదా, సీనియర్ చూద్దాం. సరే కానీ నేను ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ని. తమి ఒక్క నిమిషమా. వీడు నా అసిస్టెంట్ అన్నాడు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ కింద బాంబు పెట్టమని పెట్టిండు కానీ పేర్లే. స్కెచ్ మొత్తం ఫ్లాప్ అయింది. ఇప్పుడు నా రియాక్షన్ చేయాలనా? చేయి చూద్దాం. जिहाद के लिए मरना या मरना. तूने हमारी प्लान को सत्यानाश कर दिया. అరే ఆగురా బాయ్, యాక్టింగ్ ఇది. అరే బాగా చేసినా? బాగుంది. బాగా చేసినా సార్. బీభత్సంగా ఎరగదీసావు. బయలుదేరు. రియల్ యాక్టింగ్ లాగా అట్లనే ఉంటది. ఫీల్ కాకు. అవమా మీ ఇద్దరి మధ్య ఏదో చక్కర నడుస్తున్నట్టుంది. జోడి బాగున్నది. బప్పేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరాభరణం. అయ్యా, శంకరాభరణం అంటే ఎరుకే కదా. సూపరు డూపరు హిట్టు బొమ్మ. మీ అందరి జాతక చక్రం చూసుకున్నట్టయితే ఇతను బయటికి పంపించండి. అది కాదు దొరా. నువ్వేమన్నా రామ్దేవ్ బాబావా సత్యసాయి బాబావా? నువ్వు చెప్పిందల్లా వినడానికి వెళ్ళవయ్యా. మా జాతకం నువ్వు చెప్పడు కాదు, నీ జాతకం నేను చెప్తా. ఓ కొట్టేస్తా నిన్ను. వెళ్ళి నుంచి నువ్వు వెళ్ళిపో భాయ్. వాళ్ళకున్న టెన్షన్ నీకు తెలియదు. పొద్దుగాల వచ్చావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే కొట్టి మాట్లాడతారు. ఒక్క చాయ్ కొట్టు భాయ్, తాగేసి వెళ్ళిపోతా. అరే మధు, ఏక్ చాయ్ లేకే आओ. లచ్చుమమ్మ, శ్రీ లచ్చుమమ్మ. ఐ మీన్ టు సే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ లచ్చుమమ్మ. ఆమె అమాయకురాలే కానీ పబ్లిక్ కాదు. అది తెలియకే అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. బాబు శ్రీకాంత్ బాబు, ఓ చిన్న సైజ్ శ్రీకాంత్ అవుదామని వచ్చినావు. ఇంటి దగ్గర మంచి పైలా పచ్చీస్, ఇక్కడే చాయ్ బిస్కెట్. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజులో హీరో అవుదామని వచ్చినావు కానీ జీరో అయినావు. 2 ముక్కలు నా జీతం చెప్పేశారండి మీరు. ఇది జీవితం కాదు నాయనా, నీ జాతకం. మాలాంటి వాళ్ళ జీవితాలు నిలబెట్టే మీరు నిలబడకూడదు. రండి సార్, రండి కూర్చోండి. చాయ్ తీసుకో. సుజా ప్లీజ్, నా మాట విని సరోజా ప్లీజ్. కాలం భజకాలం గజకర్ణం. అయ్యగారి గుండ్రటి చంద్రబింబం లాంటి ముఖం చూసినట్టయితే తిరుపతి కొండ మీద ఎంకన్న లెక్కుండు. అయ్య బయటెంతుండో అండర్ గ్రౌండ్ లో కూడా అంతే ఉన్నాడు. అయ్యగారికి పెద్ద పెద్ద సొరంగ మార్గాల్లోనే ప్రయాణం ఎక్కువ. అయ్య కొండ మీద ఒకటి పెట్టిండు, కింద ఒకటి పెట్టిండు. ఈ రహస్యం నీకెట్లా తెలుసు? బబ్బేచకాలం అంటే పోయే కాలమా? అది కాదు సరోజా, సారీ సుజా. ఒక్క మాట, నువ్వు అలా తిడితే ఎలా? లైన్ లో ఉండు సరోజా, నా మాట విను. అంత కోప్పడితే ఎలా? అబ్బా, అయ్యగారి కోపానికి కూడా అర్థం ఉంది. ఏంటి?
రెండు గ్రహాలు ఒకే ట్రాకులో క్లాష్ అవుతున్నాయి. అదే నా ప్రాబ్లం. నువ్వు ఆగు సరోజా. చిచి సుజా, సుజా నువ్వు సరోజ నా మాట విను. నేను చెప్పేది విను. అబేచకాలం, నేను చెప్పేది విను. ఏంటి అయ్యా పైవాడు తమరికి 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చెవులు, 2 చేతులు ఇచ్చాడు. ఫలాంది మాత్రం ఒక్కటే ఇచ్చాడు, ఎముక లేకుండా. ఏంటది? ఐ మీన్ టు సే బోన్లెస్. ఎప్పుడు ఓటీ ఓటీ అంటావు, డ్యూటీకే డుమ్మా కొడతావు. డ్యూటీకి డుమ్మా కొడితే కొట్టేస్తా. అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధేంటో. నువ్వు బాగు సుజా, నీ విషయం కాదు. అబ్బా సరోజా, నా మాట వింటావా? బబ్బేచ కాలమే. బబ్బేచ కాలం అంటే మూడో సెటప్పా? కొట్టేస్తా. బబ్బేచకాలం, భజకాలం, గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం. శంకరాభరణం రానాయన. దాపు చెయ్యి. ఏంటి సరోజా? సుజా, దొరా, ఇది చేతిలో పడిందో లేదో, వాళ్ళిద్దరు కలిసిపోయారు. నమ్మలేకపోతున్నాను. నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. వస్తా దొరా. అవును, ఇందాక నువ్వు ఎముకలేంది బోన్లెస్ అన్నావు. ఏంటది? బోన్లెస్ అంటే బ్రెయిన్. బ్రెయినా? బ్రెయిన్ అంట. పొగగొట్టం బాగా పనిచేస్తుంది. బెల్ట్ బిగించి పో. బబ్బేచకాలం, భజకాలం, గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం. रे तेरी काले काले नैना, गजरा रे तेरे चाले चाले नैना. అయ్యా అట్ట చూడమా కక్కయ్య, నాకు తెగ సిగ్గేస్తుంది. తర్వాత సిగ్గుపడుదులే కానీ ఎందుకు ఇక్కడికి వచ్చినావు? నీకు ఒక రహస్యం చెప్పాలా? రహస్యమా? ఏమిటా రహస్యం? ఈ హోటల్ నువ్వు అమ్మాలని పాపం నువ్వు తెగ కష్టపడిపోతున్నావు. కానీ అక్కయ్యో, అమ్మా ఎల్పక సచ్చినోడు ఇక్కడ ఉన్నంత కాలం నీ హోటల్ నువ్వు అమ్మలేవు. అటు చూడు. గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం. మీ సమస్యలన్నీ పోతాయి. ఆ రంగురావులోడు జనాన్ని తన మాయలతో ఎలా బురుడి కొట్టిస్తున్నాడు చూడు. విని ఇక్కడ నుంచి ఎలా తరిమేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓస్, అదెంతసేపు నువ్వు అను. ఒక గుండాబాయిని అరేంజ్ చేసి వీడిని ఖైమా కొట్టిద్దాం. ఇక్కడ నుంచి వీడిని తరమేద్దాం. అవసరమైతే వాడే ఈ హోటల్ కొంటాడు. ఆ పని వెంటనే చెయ్యి. ఇక చూసుకున్న స్వామి రంగా. నంచుకోవడానికి సమస్య చికెన్ ముక్క లేదా? ఈ దెబ్బలేంటి? వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? ఒక్కటి మాత్రం అడగండి. అబ్బా సర్లే కాని బాయ్యో, ముంతాజక్క నీకోసం వెయిటింగ్. ఇంతకీ ఆ హోటల్ కొనేటోడు ఏడి? అదిగో వస్తున్నాడు. స్వామి వారిని ఏమండి అనకపోయినా పర్లేదు, వాడు వీడు అనకూడదు. నీకేమన్నా మతిపోయిందా? రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయింది. రాత్రికి రాత్రి జ్ఞానం రావడానికి నువ్వేమైనా గౌతమ్ బుద్ధుడివా? ఓ నా ఇరానీ తల్లే, జ్ఞానం అనేది తపనున్నోడికి వరదలా ఒకే పారి తన్నుకుంటూ వస్తాది. మున్సిపాలిటీ వాటర్ లెక్క రోజుడిసి రోజు రాదేనా బుచ్చుకుల బుచ్చుకు. ఏమన్నారు స్వామి? జ్ఞాన నేత్రం తెరిచి చూడు. ఐ మీన్ టు సే క్రిస్టల్ క్లియర్ గా కనపడతాది రా బాల. ఆహా ఆహా,
ఏమి చెప్పారు స్వామి? మీరు కూర్చోవలసిన స్వామి, నిలబడకూడదు. రండి, కూర్చోండి. అబ్బో, చెమట పడుతోంది స్వామి వారికి. రండి, మీరు కూడా స్వామి వారికి సేవ చేసుకోండి. నువ్వు కూడా. వీడు స్వామి ఏంటి, వీడికి సేవ ఏంటి? సత్యం నీకు తెలిసినంత సులభంగా అందరికీ అర్థం కాదు నాయన. సాక్షాత్తు పుట్టపర్తి సాయిబాబా గారు మళ్ళీ ఈ రూపంలో వచ్చారు. మళ్ళీ కొట్టిగా వద్దు స్వామి, వద్దు స్వామి. నువ్వు వాడుకుంటానంటే ఒక మాట చెప్తాను. ఈ ఓట్లు అమ్మాలన్నా అమ్ముడు పోవాలన్నా ఈ స్వామే దిక్కు. తోలు తిట్టిది తూట్లు 9 తుస్సు మనటము ఖాయము, తుస్సు మనటము ఖాయము. హలో, బ్యాంక్ మేనేజర్ గారా? ఎవర్రా ఫోను? బ్యాంక్ మేనేజర్ గారండి. కాఫీలు ఎవరికి? బ్యాంక్ మేనేజర్ అన్నారుగా. వాడు మాట్లాడింది ఫోన్ లో. నువ్వు ఒకటివి హలో అనే సౌండ్ వినపడితే చాలు. కాఫీ తాగారా, టిఫిన్ చేస్తారా అంటూ మొదలెడతావు. బావా హలో. హలో మామయ్య. అడుగో మా అన్నయ్య సమయానికి కాఫీ తాగడానికి రానే వచ్చాడు. థ్యాంక్స్ అత్త. ఒకప్పుడు కాఫీలు తయారు చేయవలసి వచ్చేది, ఇప్పుడు రెడీమేడ్. ఒకప్పుడు చుట్టాలు పిలిస్తేనే వచ్చేవారు, మరి ఇప్పుడు రెడీమేడ్. హాయ్ మోయా. రమ్య, బాగున్నావా? బాగున్నాను మోయా. అవును, ఏంటి బావ అలా ఊపుతున్నాడు? ఓపెనింగ్ అమ్మా, మంచి ఊపిలో ఉన్నాడు. ఓపెన్దే ఉయ్యాల కూడా ఊగదు. ఏమిటోనమ్మా, నువ్వు పెళ్లికి ఊ అనే వరకు వాడు ఆ ఊపుడు మానేటట్లేడు. పెళ్ళా? ఈ ఊపిరి బావుతోనా? అయ్యో. See you, Dad. See you. ఇదేంటి నాన్న, పెళ్లి మాట ఎత్తగానే నవ్వుతూ అవుట్ అయింది. నేనంటే ఎస్ అనే తుస్ అనే. నువ్వు ఊపుడు ఆపితే ఎస్, ఊపుతూనే ఉంటే తుస్సు.